ఆయన దగ్గరకు తీసుకువచ్చినప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసు వారి విశ్వాసము చూచి ఏమంటున్నాడు, ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాలేదు చాలామంది. అక్కడ చాలామంది విశ్వాసముతో వచ్చారు. ఎందుకని? దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆ ప్రాంతానికి రాగానే అక్కడ ఏం చేశారంటే, ఒక పక్షవాతము రోగి, అంటే ఏమాత్రము కదలని వాడు, కాళ్ళు చేతులు ఏమి కదలకుండా ఓన్లీ మంచం మీదే అన్నీ, ఏదైనా ఇవ్వాలన్నా మంచం మీదే, ఏదైనా నిరంతరం దాని మీదే పడుకుంటాడు. అతను భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎటు తోచలేని పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే ఎవరో అక్కడ కొంతమంది ఏం చేశారంటే, యేసు ప్రభువారు వస్తున్నారని చెప్పి స్వస్థత ఏం చేయాలని విశ్వాసము కలిగి అక్కడికి వచ్చి, అప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, యేసు వారిని విశ్వాసము చూచి కుమారుడా ఏమంటున్నాడు, ఈ రోజున ఎవరైతే దేవుని యందు విశ్వాస, కుమారుడు అని ఫుట్నోములు ఏమంటుంది మూల భాషలో బిడ్డ, ఏంటి బిడ్డ అంటారు. అంటే దేవుడు ఏమంటున్నాడు, కుమారుడా అంటే నా కుమారుడా అంటే నా బిడ్డ అన్నాడు. ఇప్పుడు ఎల్లో ఏం కనపడుతుంది? విశ్వాసం కనపడుతుంది. ఏం కనపడుతుంది? అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఒక మాటలో, యేసు వారి విశ్వాసము చూసి, ఏం చూశాడు దేవుడు? విశ్వాసము. ప్రతి మనిషిలో దేవుడు ఏది చూస్తాడంటే విశ్వాసాన్ని చూస్తాడు. ఈరోజు దేవుని వాక్యంలో చాలా విలువైన మాట ఏంటంటే విశ్వాసం. దేవుడు, నువ్వు దేవుని తెలుసుకున్న నీవు విశ్వాసం నీలో ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుని నువ్వు తెలుసుకున్నావు 30 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి దేవుని తెలుసుకున్న నీవులో విశ్వాసం ఉంటే నువ్వు ఎవరివే? విశ్వాసం ఉంటే నువ్వెవరివే? నా కుమారుడివి, నా కుమార్తెవి. అంటే ఏమన్నాడు? నువ్వు దేవుని పిల్లవాడిగా ఉండాలంటే, దేవుని కుమారుడిగా ఉండాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఏమంటున్నాడు? వాళ్ళని ధైర్యపరుస్తూ మాటను, కుమారుడా ధైర్యముగా ఉండుము. ఏమంటున్నాడు? భయపడమంటున్నాడు దేవుడు. అక్కడ ఏమంటున్నాడు? ధైర్యాన్ని చెప్తున్నాడు. ఎవరైతే దేవుని మీద విశ్వాసముతో, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీలో విశ్వాసము బలముగా ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే, కొండలాంటి సమస్య అయినా, బండలాంటి సమస్య అయినా సముద్రంలో పడవేయబడుతుంది అన్నాడు. అంటే దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాడంటే, నీలో విశ్వాసాన్ని రెట్టింపు చేయటానికి కొరకు. ఇప్పుడు నీలో ఏమవుతుందంటే అవిశ్వాసం ఏర్పడుతుంది. మనుషులు మాట విని దేవుని వైపు చూడకుండా, ఇప్పుడు సరదా ఏమైనా జ్వరం వచ్చిందనుకో, ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా? ఏమైనా హాస్పిటల్ ఏదో భయంకరమైన జ్వరం వచ్చింది ఏదైనా సరే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఈ మధ్య ఏం జరుగుతుంది? డాక్టర్లు కాకుండా వేరే మనిషి వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళమన్నాడు, తాయిత్తులు కట్టుకోమని, లేదా నిమ్మకాయలు పెట్టుకోమని. ఇదొక దురాత్మ, ఏదో ఒక భయాన్ని కలగజేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళమని, ఇక్కడికి వెళ్ళమని. వీళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారు? ఇప్పుడు వీళ్ళకి వైద్యం కావాలి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? నిమ్మకాయలు కట్టుకున్నారు, తాళ్ళు కట్టుకున్నారు, జ్వరం తగ్గిపోద్దని ఎవరో ఏదో చెప్పారు. మనుషుల మాట నువ్వు మోసపోవద్దు, దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మనుషుల మాట చూసి మోసపోతున్నావు. నువ్వు దేవునిపై ఆధారపడితే దేవుడిపైనే ఉంటావు నువ్వు. ఇప్పుడు వైద్యులకు జ్ఞానమునిచ్చింది ఎవరు? ఫస్ట్ వైద్యుడు ఎవరు మనకి? దేవుడే కదా. ఆదాము యొక్క ఎముకను విరిచి, అంటే ఫస్ట్ మొత్తం మందిని ఇచ్చింది ఎవరంటే దేవుడే, పరమ వైద్యుడు ఆయనే. వైద్యులకే పరమ వైద్యుడు. ఈ లోకంలో వైద్యులకు సాధ్యం కాంది మన దేవుడికి సాధ్యం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ విశ్వాసం చూసి ఏమైపోయారంటే, నా పిల్లలు నా దగ్గరకు వచ్చారు. నువ్వు ఊరికినే వెళ్ళినంత మాత్రాన, నువ్వు ఊరికినే చేసినంత మాత్రాన దేవుడు ఇష్టపడ్డు. నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏం జరిగింది అక్కడ? అక్కడ ఏం జరిగిందంటే, నీ పాపములు క్షమించబడినవి. ఎవరి పాపములు క్షమించబడినాయి? దేవుడు అక్కడ ఏం చెప్తుంది? ఎవరి పాపాలు క్షమించబడినాయి? ఏమంటున్నాడు అక్కడ? నీ పాపములు క్షమించబడినవి అని పక్షవాయు గల వానితో చెప్పాను. ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు విశ్వాసంతో వచ్చింది వేళ, లేకపోతే అక్కడున్న జనులా తీసుకొచ్చింది ఆయన్ని? మంచం మీద ఉన్నవాడు
యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడా? మంచం మీద పడుకున్న వాడిని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారా? తీసుకొచ్చిన వాళ్ళు అంటున్నాడా, లేకపోతే అక్కడున్న ఇక్కడే కొంచెం మనం చాలా అర్థం అవ్వదన్నమాట. ఏంటంటే మంచం మీద తీసుకొచ్చిన వాళ్ళకు చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? మీ విశ్వాసం వలన ఈయన పాపము, ఏం చెప్తున్నాడు? మీ విశ్వాసం వలన ఈయన పాపము తొలగించబడింది, క్షమించబడింది అన్నాడు. ఇప్పుడు దేవుని మార్గంలో నువ్వు నడుపుతున్న నీ యొక్క ప్రార్థన వల్ల ఇప్పుడు దాకా దేవునికి నువ్వు మొరపెట్టావు. ఈరోజు దేవుని వాక్యంలో సరే, ఇప్పుడు దాకా దేవునికి మొరపెట్టిన దేవుని యందు నీకు విశ్వాసం ఉంటే నీ ద్వారా ఎవరు కాపాడబడతారు చెప్పు? ఇప్పుడు దాకా దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేశావు అంటే ఇప్పుడు దేవుడు నీ ద్వారా వాళ్ళకి క్షమాపణ ఇస్తున్నాడు. వారి కోసం నువ్వు కన్నీరు కార్చావు ఇప్పుడు దాకా. అయ్యా, వారి పాపంని క్షమించు, వారి పాపాలు క్షమించు, వారి మనసును మార్చు అని నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించి ఇప్పుడు ఎవరిని క్షమిస్తున్నాడు? అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరిని క్షమిస్తున్నాడు? ఎవరో పక్షవాత రోగిని క్షమిస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? పక్షవాత రోగిని క్షమిస్తున్నాడు. ఇక్కడే చాలా జాగ్రత్తగా విను. నువ్వు ఎప్పుడైతే ఒకళ్ళ మీద, అందుకే దేవుడు ఏమంటాడంటే నిన్ను వలే నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేయి, నీ శత్రువు కోసం ప్రార్థన చేయమంటాడు. అంటే నీ బట్టి ఆయన రక్షించబడతాడు, నీ బట్టి ఆయన కాపాడబడతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరికో బాగోలేదని నీ చెవులో ఎవరో వచ్చి చెప్పారు, అర్థమవుతుందా? అప్పుడు నువ్వు చెప్తున్నాడంటే దేవుడు పంపించాడని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు నాది అర్థం కావట్లా, ఎవరికో బాగలే, అయ్యో పాపం అని వదిలేస్తున్నారు. కానీ దేవుని పిల్లలు అలా ఉండకూడదు. ఎవరికి బాగోలేదని నీకు తెలిస్తే, వార్త తెలిస్తే నువ్వేం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి, అంతే. దేవుడి ఆజ్ఞ లేనిదే నీ ఆ మాట కూడా నీ దగ్గరికి రాదు, గుర్తుపెట్టుకో. అయ్యో ఎవరికో బాగోలేదు అంటే ఆ మౌనంగా ఉండటానికి కోసం కాదు, దేవుడు నీకు ఒక వార్తను పంపాడు. అయ్యా, ఒక బిడ్డ ద్వారా ఒక వార్తను పంపాడు. అది ఇప్పుడు మీ తాతకు బాగోలేదని ఒక వార్త పంపాడు. ఆ వార్తను బట్టి మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేశాం. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? క్షమిస్తున్నాను అంటున్నాడు. నువ్వు కార్చిన కన్నీటిని బట్టి, నువ్వు చేసే విశ్వాస ప్రార్థన బట్టి ఇప్పుడు ఎవరు క్షమించబడుతున్నారు? ఎవరు క్షమించబడుతున్నారు? నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు రక్షించబడుతున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు అక్కడ? క్షమించబడునని చెప్పుట సులభమా? ఏమంటున్నాడు అక్కడ ముందు చెప్తున్నాడు, వానితో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు? ఒక పక్షవాతి రోగితో చెప్తున్నాడు. నీ వాళ్ళు నిన్ను నా దగ్గరకు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ విశ్వాసతను బట్టి నీకు నేను స్వస్థత ఇస్తున్నా. వారు చేసిన కన్నీటి ప్రార్థన బట్టి నీకు ఆరోగ్యం ఇస్తున్నా. వారు చేసిన మహా వేదన బట్టి నేను నిన్ను కాపాడుతున్నాను. ఇప్పుడు ఈ పక్షవాతి రోగి ఏమనాలి? అక్కడ ఏమొద్దు? ఇదిగో అక్కడ ఏం జరుగుతుంది? ఈ కార్యము జరగకుండా కొందరు ఆపుతున్నారు. ఎవరు ఆపుతున్నారు? అదవుతుందా? ఈ కార్యము జరగకుండా కొందరు ఆపుతున్నారు. వాళ్ళెవరో చూద్దాం. ఏమని చూద్దాం, చూడు. అయినను పాపము తర్వాత ఏమని చెప్తున్నారంటే, ఇదిగో శాస్త్రులు కొందరు ఇతడు దైవ దూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, ఏమంటున్నారు అక్కడ? యేసు ప్రభు వారిని దైవ దూషణ చేస్తున్నాడు. దేవుడు తప్ప ఎవరు కాపాడలేరు, దేవుడు తప్ప ఎవరు స్వస్థపరచలేరు, కానీ ఈయనే దేవుడు అంటున్నాడు ఏంటి అని దైవ దూషణ చేస్తున్నాడు. అనగానే అసలు క్షమాపణ చేసేది ఎవరు? దేవుడు. అదే మాట వాళ్ళు అంటున్నారు పరిశ్రయులు. దేవుడు కదా క్షమించేది, నువ్వు క్షమించడం ఏంటి, నువ్వు మనిషివేగా అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని అర్థం ఏంటంటే దేవుడే మానవ రూపం ధరించాడని వాళ్ళకి తెలియదు. ఎవరు వాళ్ళు? దేవుని మందిరంలో ఉన్నవాళ్ళే, దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళే. అదవుతుందా? దేవుని మందిరంలో ఉన్న వాళ్ళు, దేవుని పరిచర్య చేస్తున్న వారు దేవుని గురించి తెలియట్లేదు వాళ్ళకి. దేవుడు వాక్యాన్ని వారు అంతంత మాత్రమే తెలుసు. ఏమని యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? మీకోసము ఇమ్మానుయేలు పుట్టెదడు, కన్య గర్భమున ఇమ్మానుయేలు పుడతాడు అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి కన్య గర్భాన్ని పుట్టారని వీళ్ళకి తెలియదు. వీళ్ళ గ్రంథము అంటే వీళ్ళు చదవలేదు, పైన పరిచర్య చేశారు వీళ్ళు.
దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించలేదు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారిని ఏమనుకుంటున్నారు? ఓ మనిషి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఆయన దేవుడు కాదనుకున్నారు. అందుకే దేవుడు వాళ్ళకి తెలియపరచడం కోసం ఇది జరిగిస్తున్నాడు కార్యం. ఇప్పుడు ఆ పక్షవాతి రోగి స్వస్థత అయిన తర్వాత ఏం జరిగిందంటే, యేసు వారి తలంపులు తలచేయండి, వారి ఆలోచన గ్రహించి పరిశ్రమలు ఆపుతున్నారు. నువ్వు దేవుడు అంటున్నావేంటి? నువ్వు దైవ దూషణ చేస్తున్నావు, దేవుని వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావు అని యేసు ప్రభు వారి మీదే నిందలేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, అసలు విషయం తెలియాలకే యేసు వారి తలంపులు గ్రహించి వాళ్ళ ఆలోచనలు గ్రహించాడు. దేవుడు గ్రహించి ఏమంటున్నాడు అక్కడ చూద్దాం. అది కూడా మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు. ఏమంటున్నారు? దురాలోచన చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? సైతాను పిల్లలు ఇప్పుడు ఆపాలని చూస్తున్నారు. నీవు ఇప్పుడు ఆయన విశ్వాసంతో నీ దగ్గరకు తీసుకొచ్చిన వాళ్ళ మనసును మార్చాలని చూస్తున్నారు. అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు, మీ తలంపులు చెడ్డగా ఉన్నాయి. అప్పుడు ఏమంటున్నాడు అక్కడ? ఇంకో మాట ఏమని అంటున్నాడు? అయినను పాపము క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడు అధికారము కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాయువు గలవాణ్ణి చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళమన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు దాకా నోటి మాటతో చెప్తున్నాడు అనుకున్నారు వీళ్ళందరూ. ఏమనుకున్నారు? నోటి మాటతోనే చెప్తున్నారు అనుకున్నావు. కానీ దేవుడు ఒక్క మాట అన్నాడు, నువ్వు లేచి వెళ్ళమన్నాడు. ఇమ్మీడియట్గా లేచి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు దాకా రోగంతో ఉన్నవాడు ఏదో పైన మాట చెప్తున్నాడు అనుకుంటే ఇప్పుడు ఈ అధికారం ఎవరికి ఉందని అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసము స్వస్థపరుస్తుంది. ఎవరైనా నీకు ప్రార్థన అవసరత ఇచ్చినా, ఎవరికైనా బాగోలేదన్నా మౌనంగా ఉండద్దు. దేవుని పిల్లలు మౌనంగా ఉండరు, విశ్వాసముతో ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంటావో, ఎప్పుడైతే దేవునిపై నమ్మకంతో విశ్వాసముతో కన్నీరు కారుస్తావో, దేవుడు కరిగిపోయి వారిని రక్షిస్తాడు. ఈ వాక్యం అదే చెప్పబడుతుంది. ఇప్పుడు దాకా మనం చేసిన కన్నీరు ప్రార్థన లోకల్లో ఎలా ఉంటుందంటే ఏడుపు కొట్టోళ్ళలాగా అనుకోవచ్చు, ఎవరెవరో ఏదో అనుకోవచ్చు. కానీ మన ద్వారా దేవుడు అక్కడ ఒక కార్యం చేయబోతున్నాడు. నమ్మాలి. ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు చాలా మంది కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఎప్పుడు ఏడుస్తామేనా, వీళ్ళు ఎప్పుడు పాపాల గురించి చెప్పడమేనా అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనుషుల వైపు నువ్వు చూడొద్దు. ఏం చెప్తున్నాడు? నువ్వు కన్నీరు కార్చేది ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. కానీ ఈ లోకంలో నువ్వు ఎలా కనపడుతున్నావు అంటే ఏడుపు కొట్టోళ్ళలా కనపడుతున్నావు. ఎప్పుడు ఏడుస్తారు ఈ ఇంట్లో, ఎప్పుడు బాధపడతారు ఈ ఇంట్లో, ఎప్పుడు ఆ దేవుడి గురించి ఆ కన్నీరు కారుస్తారని ఎగతాళి చేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. వాళ్ళ కాదు నిన్ను పుట్టించింది, వాళ్ళ కాదు నిన్ను పోషించేది, నీకు ఆరోగ్యం ఇచ్చేది, నిత్యము నిన్ను కాపాడే దేవుడు మాత్రమే. ఆధారపడు. నీకోసం నువ్వు ఏ సమస్య వచ్చినా దేవుని పాదాల దగ్గర పడిపో అంతే. నువ్వు నమ్మకంతో నా దేవుడు ఖచ్చితంగా నా పట్ల చేస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయి. అమ్మకు బాగోలేదా? ప్రార్థన చేయి. నాన్నకు బాగోలేదా? ప్రార్థన చేయి. ఏ పరిస్థితి వచ్చినా, ఎవరికైనా బాగోలేదా, ఇంటి పక్కన ఎవరికైనా రోగంతో బాధపడుతున్నా, గుండె జబ్బులతో బాధపడుతున్నా, ఏ సమస్యతో బాధపడుతున్నా, వారందరి కోసము నీకు ఎప్పుడైతే దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ 2 చెవులు విన్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. దేవుని పిల్లలైన వారు విశ్వాసముతో, విశ్వాసం అంటే కుమారులు అన్నాడు, నా బిడ్డ అన్నాడు మూల భాషలో. దేవుని పిల్లలైన వారు మౌనంగా ఉండటం కోసం కాదు నీకు నోరిచ్చింది, నీవు కళ్ళిచ్చింది నువ్వు ఏదో చూసి అటు ఇటు వెళ్ళిపోవడం కోసం కాదు. నీ కళ్ళిచ్చింది దేవుని వాక్యం ధ్యానించడం కోసం, దేవుని మాటలు నిరంతరం ధ్యానించడం కోసం కళ్ళు ఇచ్చాడు. ఈ చెవులు ఎందుకు ఇచ్చాడంటే ప్రతి ఒక్క సమస్య కొరకు ప్రార్థన చేయడం కోసమే. నువ్వు మౌనం ఏదో ఈ చెవులు ఇచ్చింది దేనికో అనుకుంటున్నావు, కాదు. ఈ చెవులు ఇచ్చింది, ఈ ముక్కు, అన్ని సమస్తం ఇచ్చింది దేవుని పని కొరకే. ఎందుకంటే రానున్న దినాలు దుర్దినాలు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అంతిమ దినములో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? అంతిమ దినములో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. ఈరోజు నువ్వు చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా,
ఎవరైతే రక్షించాలని నువ్వు కన్నీరు కార్చావో ఖచ్చితంగా దేవుడు నువ్వు నమ్మాలంతే. అవిశ్వాసంతో ఉన్న ఇక్కడ వీళ్ళు ఎవరు? దేవుని మందిరంలో ఉన్న వాళ్ళే పరిచర్య. ఈ పరిచర్యలు శాస్త్రులు ఎవరు? దేవుని మందిరంలో ఉన్నారు. వాళ్ళకి తెలుసు, విశ్వాసం గురించి వాళ్ళకి తెలీదా? తెలుసు, అయినా అవిశ్వాసంతో ఉన్నారు. ఎలా ఉన్నారు? కానీ వీళ్ళెవరు? బయట వాళ్ళు. ఎవరు? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? మంచాన్ని తీసుకొచ్చిన జనులు ఎవరు? దేవుని మందిరంలో లేనోళ్ళు. కానీ వాళ్ళకే దేవుడి కార్యం. ఈ రోజున ఎవరికి జరుగుతున్నాయి ఎక్కువ కార్యాలు? ఇప్పుడిప్పుడే దేవుని నమ్ముకున్న వాళ్ళకి జరుగుతున్నాయి. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవుని మందిరంలో కూర్చొని ఏమాత్రం ఎలా జీవిస్తున్నా వాళ్ళకి కాదు. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకే దేవుడి కార్యం చేయబోతున్నాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని, విశ్వాసము ఏమాత్రం వదులుకోవద్దు. ప్రార్థన ఒక ఆయుధమైతే విశ్వాసం నీ డాలు. ఆ డాలు పట్టుకొని ముందుకు వెళ్ళటమే. వాక్యము 2 అంచెల ఖడ్గము. నీవు యుద్ధము చేయటానికి సిద్ధమైన వాడిగా, సైన్యముగా తయారు చేయబోతున్నాడు. దేవుని పిల్లలు యుద్ధము చేయుట కొరకే. ఈ లోకములో ఉన్న దయ్యపు దురాత్మ సమూహములను, చీకటి బంధకాలను, వాటిని లయము చేయటం కొరకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా అనేక మంది రక్షించడం కొరకే. నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు చెప్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు. ఎవరికైనా ప్రార్థన, ఎవరైనా బాగోలేదంటే వారి కోసం ప్రార్థన చేయడం మనసు ఏంటి? అయ్యో పాపం అంటున్నావు. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో చెవులు? వినపడింది. పలానా తాతకు బాగోలేదు, పలానా ఆ ఊరిలో ప్రాంతంలో ఎవరికో బాగోలేదు, వారి కోసం ప్రార్థన చేయి. ఒకవేళ నరకానికి వెళ్ళిపోతారేమో. దేవుడు అందుకే నీకు ఆ మాట వినిపించాడేమో. అందుకే వారి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి మనసులు మారాలయ్యా, నరకానికి వెళ్ళకూడదయ్యా. వారి స్వస్థత లేకపోతే నువ్వే స్వస్థపరిచి వాళ్ళు మార్చినైనా వారి కోసం కన్నీరు కార్చాలి. అదే దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలే పొరుగు వారి కోసం ప్రార్థన చేయి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఏం ప్రయోజనం? దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. ఏమన్నాడు? అక్కడున్న జనుల యొక్క విశ్వాసాన్ని చూసి ఇప్పుడు పక్షవాత రోగికి ఏం జరిగింది? ఎప్పుడు మంచం మీద ఉంటున్న రోగి, కాళ్ళు చేతులు పనిచేయని రోగి ఇప్పుడు ఏమవుతున్నాడు? ఏం చేస్తున్నాడు? అక్కడ వాక్యంలో చూద్దాం. ఆ పక్షవాత వాయు గలవాణ్ణి చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళిన. జనులు అది చూసి భయపడి మనుషునికి ఇట్టి అధికారం ఇచ్చింది దేవుని మహిమపరిచారు. ఏం చేశారు? ఇప్పుడు నీ ద్వారా ఎవరికి మహిమ వస్తుంది? నువ్వు చేసిన ప్రార్థన ద్వారా. ఇప్పుడు నువ్వు ఎవరైతే అయ్యా నా పరిస్థితి బాగోలేదు, నా కోసం ప్రార్థన చేయంటే నువ్వు చేసి అయ్యా నేను ప్రార్థన చేస్తానని నువ్వు భరోసా ఇచ్చి ప్రార్థన చేసావు అనుకో, వాళ్ళకి మంచి కార్యం జరిగింది. ఇప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి వస్తుంది. ఈ మనిషి ద్వారా నాకు ఈ విధంగా దేవుని తెలుసుకున్నాను కనుక ఈ రోజున నా కుటుంబం బాగుంది అని చెప్పే సాక్షి బిడ్డగా నిలబడతాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరు ఎన్నన్నా సరే వినొద్దు. అది నీ తల్లి అయినా తండ్రి అయినా ఎవరు ఏ చెప్పినా వినొద్దు. నువ్వు దేవునిపై ఆధారపడ్డావు, నువ్వు దేవునిపై మాత్రమే నిలబడు. అయినా వినొచ్చు కానీ దేవుని విషయంలో ఎవరి మాట వినటానికి వీల్లేదు. ఎవరి యొక్క మాట వినటానికి నువ్వు వీల్లేదు. అది నీ తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా ఎవరైనా సరే ఎవరి మాట వినకూడదు. దేవుని విషయంలో దేవుని మాటే వినాల. ఏ విషయంలో వేరు వేరు విషయాల్లో వినొచ్చేమో కానీ దేవుని విషయంలో, దేవుని ప్రార్థన విషయంలో ఏంటి? ఎప్పుడు ఇలా ఏడిపిస్తావా? ఎప్పుడు ఇలాగే ప్రార్థన చేస్తారా? పిల్లలు ఏమైపోతారు అని ఎన్నో మంది ఎన్నన్నా సరే వదిలిపెట్టద్దు. ఎందుకంటే వాళ్ళ పై మాటలే చెప్తారు కానీ ఏమీ చేయలేరు. కానీ నీ కన్నీటి ప్రార్థన చూసేవాడు దేవుడు మాత్రమే. నీకున్న పరిస్థితులు మార్చగలిగేది మాత్రం దేవుడు మాత్రమే. నీకోసం ప్రాణం పెట్టిన వాడు నిజ స్నేహితుడు ఎవరంటే దేవుడు మాత్రమే. నీ పాపమునంతా ఆయన సిలువ రక్తములో కడగబడిన వాడు దేవుని మాత్రమే. ఆయన పైనే ఆధారపడు. మనుషులపై ఆధారపడి నువ్వు నాశనం అయిపోతావు. దేవునిపై ఆధారపడిన వాడు ఈ లోకములో వర్ధిల్లుతాడు. ఏమవుతాడు?
వర్ధిల్లుతాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. ఇంత చక్కటి మనకు చేసిన ప్రార్థన దేవుడు ఇప్పుడే జవాబిచ్చేశాడు. నీ విశ్వాసమే ఏం చేస్తున్నాడు? నీ విశ్వాసమే ఇప్పుడు అక్కడ స్వస్థత జరిగిద్దా జరగదా? యేసు నామములో మనం చేసిన ప్రార్థన, యేసు నామములో, ఏ మనిషి నామములో కాదు, ఏ ఆ దేవుడు ఈ దేవుడి నామంలో కాదు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మహిమ కలిగిన దేవుని నామంలో ప్రార్థన చేస్తాం. ఆ నామంలో ప్రార్థన చేస్తే దేవదూతలు అక్కడికి వెళ్తాయి. దేవుని యొక్క అక్కడ ప్రతి ప్రదేశాన్ని మార్చివేస్తాయి. నమ్మాలంతే, ఖచ్చితంగా జరిగింది యేసు నామం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని. నువ్వు ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును.